హాయ్ గైస్, దిస్ ఈజ్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆయన కదా అదే తెలుగులో చెప్పాలంటే నేను మీ భూవి చౌదరి. సో నా కంటెంట్ కనుక మీ మామూలు 10 మందికి రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసిన తర్వాత లైక్ చేసినా కూడా 10 మందికి రీచ్ అవుతుంది. ఈరోజు మనము ఈ రాయదుర్గం దగ్గర 74 ఏళ్ళ నుంచి లోపలికి రావాలి. రాయంపల్లి అనే విలేజ్ దగ్గర ఉన్నాను. ఈయన మీ పేరు చెప్పండి అన్న. తిప్పేస్వామి. సో వీళ్ళు జైన్ 15 నెలల మొక్కలు. సో నీట్ గా స్టాకింగ్ కూడా చేస్తున్నాడు. ఇదైతే ఆయనకు 50,000 అయిందంట. దాని గురించి కూడా మామూలుగా చెప్తాం. ఈ కట్టెలు మామూలుగా టమాటో స్టాకింగ్ కి ఏరియాలో ఎక్కువ పడతారు కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఇది రోప్ అనమాట. ఆ రోప్ మామూలు జిఏ వైర్ తో చేశారు. దానికి మామూలు ఇట్లా మామూలుగా వైర్ స్టాకింగ్ వైర్ యూజ్ చేస్తారు. ఇవి ఎన్ని రోజులు అయింది పంటకు పోయి నువ్వు? ఇప్పుడు 2 నెలలు చెప్పాం కదా, జనవరి 10వ తారీఖు పోయినాడు. పంట సెట్టింగ్ అయితే కొంచెం లేట్ గా అయినట్టుంది. సో ఇప్పుడు అంతా కూడా మామూలుగా అంతా ఫ్లవర్ అంతా కాయ స్టేజ్ లోకి వెళ్ళింది. అంటే 60 డేస్ అయింది. 60 డేస్ అయింది. 65 డేస్ అయింది. చెట్టుకు 50 నుంచి 80 కాయలు పట్టుకుంది. సో మామూలుగా నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, ఈయన ఫాలో అవుతుంటాడు అని చెప్తున్నాడు. సో అది ఈ చెట్టుకు అయితే కూడా అన్ని ఇది ఇంకోటి ఏంటంటే అంత పైకప్ పట్టుకుంది. ఆ స్టెమ్లకే పట్టుకుంది కానీ కొంచెం పైన కొమ్మలకు పట్టుకుంది. బాగా అంతా డిస్ట్రిబ్యూటెడ్ ఉంది అనమాట. కాయలు కూడా ఎక్కడా కూడా చూడండి మామూలుగా ఈ జైన్ మొక్కలు ఏంటంటే ఎక్కువ కాయలు ఒకటే చోట పట్టుకోవన్నమాట. 2-3 కంటే మామూలు అంట్లయితే కానీ ఒకటి చోట 7-8 కాయలు కూడా వస్తాయి ఒక చోట పూతలు. సో ఇదేంటంటే మొత్తం అంతా చెట్టు అంతా ఉంది. ఇంకేంటంటే చెట్టు సాగలేదని యూర్లకు ఇచ్చేసినావా? ఇచ్చేసినావా? అదే యూర్లకు ఇచ్చిన పించింగ్ చేస్తే ఇట్లుంటది. దీంట్లో తోటలో ఈ చెట్టుకి లోడ్ లేదు. సో ఆటోమేటిక్ గా ఈగురు జాగింది చూడండి. సో దానిమ్మ చెట్లు అదే ప్రాబ్లమ్. ఈగురు లోడ్ లేకపోతే గినా ఈగురు జాగుతుంది. సో ఇవి ఉన్నాయి కదన్నా, ఇట్లా గిచ్చేయమని చెప్పి ఇంతే, ఎక్కువ గిచ్చేయద్దని చెప్పి ఇంత. నీకు ఖచ్చితంగా పంట మళ్ళీ పట్టుకుంటుంది దీంట్లో. సో అది ఏమైనా ఇష్యూస్ ఉన్నాయన్నా మీకు? నెక్స్ట్ ఏం వాడాలి? ఓకే, అవి చెప్తాను. మామూలు ఫర్టిలైజర్స్ మామూలుగా సాయిల్ అప్లికేషన్ చేసుకున్న ఫినోలెక్స్ డిప్పర్లు పెట్టారు. ఇవ్వండి ఈ ఫినోలెక్స్ డిప్పర్స్. ఫినోలెక్స్ డిప్పర్స్ ఇవి. సో ఇది మామూలుగా ఎన్ని 14 లీటర్స్ అయితే 8 లీటర్స్ పర్ అవర్. మామూలుగా దీనికంటే కూడా నేను నెటాఫిన్ డిప్పర్స్ చెప్తుంటా కదా, అవి చూసుకోండి. మీకు కంప్రెసర్ డిప్పర్స్ అనమాట. ప్రెజర్ ఉంటుంది మొత్తం చుట్టూ కూడా. అబ్బాయి ఏంటంటే కొంచెం నీట్ గా బ్లైట్ అని మీ ఏరియా దాని ఉందా ఏడానా? మరి ఇంకెందుకు పెట్టినా గడ్డి ఉన్నాయి పాప. ఉడతలు ఎక్కువైతాయి, కాయలు కొడతాయి, అన్ని సమస్యలు మళ్ళీ మొదలైతాయి. నెట్ వేసుకోరు చుట్టూ అట్లా దానికి. నేను నిన్న చూసాను అక్కడ నెట్ వేసారు అనమాట, మామూలు బడ్ నెట్ అని. సో ఇది మెయిన్ రోడ్ అది. ఓకే, మేలేలే. అంతా మొత్తం అంతా నైపర్ గడ్డి పెట్టినాడు తోట చుట్టూ. ఇది 5 acres. వాటర్ మామూలు చెట్టు ఎంత పెట్టినావు ఇట్లా? 16-10. అమ్మా 16-10 పెట్టినాడు డిస్టెన్స్. 15-9 ఏమన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇదైతే ఎక్కువ కనపడుతుంది. సో ఇది మామూలుగా ఈయన ఇంకేంటంటే ఇప్పటి వరకు అయితే బ్లైట్ ఎక్కడ కనిపించలేదు. సో ఇంక బ్లైట్ స్ప్రేస్ కూడా మామూలుగా ఫార్వర్డ్ స్ప్రేస్ అన్ని రాసిస్తాను. సో ఎక్కడైతే లోడ్ లేదో అక్కడక్కడ కొన్ని కొత్త పూతలు కూడా వస్తున్నాయి. సో దీంట్లో లోడ్ తక్కువ ఉంది చూడండి. ఇట్లా ఇదేంటంటే ఇవన్నీ మేల్ ఫ్లవర్స్ అనమాట. సో ఫీమేల్ ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇట్లా ఫీమేల్ ఫ్లవర్స్. ఇవి ఏంటంటే కొంచెం ఎడ్జ్లు పట్టుకుంటుంది. సో ఇంకోసారి ఏదన్నా అది కూడా చెప్తాను. ఇంకా అన్న ఇప్పుడు నుంచి కొంచెం ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ వాడుకో, సన్బర్న్ తక్కువ ఉంటది. తర్వాత తెగుళ్ళకు కూడా బాగా కంట్రోల్ అవుతుంది చూడు. సో ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ అదే నేను చెప్తున్నాను. ఇంకోటి దాంతో పాటు ఇంకేంటంటే మామూలు స్పేస్ కూడా కొంచెం ఏవేవి కొట్టినా చూసి నేను దాన్ని బట్టి రాసిస్తాను నీకు. నేను డిస్క్రిప్షన్ లో కూడా నేను యాడ్ చేస్తాను ఆయనకి ఏం రాసి ఇచ్చానని, రైతులకు యూజ్ అవుతుంది. సో దాంతో పాటు నేను దానిమ్మ చెట్ల గ్రూప్ లింక్ కూడా షేర్ చేస్తాను. మామూలుగా జాయిన్ అవ్వండి, మీకు కూడా రైతులు ఏం సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది. అది ఫ్రీ గ్రూపే. ఇంకోటి దాంతో పాటు ఇంకేం చేస్తానంటే తర్వాత ఈయన మామూలుగా సాయిల్ అప్లికేషన్ కూడా చెప్తాను ఏం పెట్టుకోవాలని. అది కూడా నేను మీకు మామూలుగా డిస్క్రిప్షన్ లో పెడతాను అనమాట, ఏం రాసిచ్చాను. అది మామూలుగా ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయన్నా నీకు చెప్తే నాకు చెప్తాను. రొంత మామూలు ఏంటంటే ఫస్ట్ లో అప్పుడు రాలిపోయింది చూడు, అట్లే దిగింటేకి ఇట్లా పట్టుకునేదన్న ఇట్లా బుడాలకి. సో అది కొంచెం అయ్యేసరికి ఈ కొమ్మలకు పట్టుకుంది. ఇవి సైల్ రావాలంటే మనకి ఇబ్బంది ఉంటది. కొన్ని చోట్ల పట్టుకుందన్న, కొన్ని కొమ్మలకి అయితే ఉంది. ఈ నలుపు అట్లే క్యారీ చేసుకో. ఇట్లా నలుపు ఉందంటే చెట్టు బ్లైట్ రాదు. అదంత ఆర్గానిక్ కార్బన్ వాడుకోవడం కానీ మామూలు ఇంతకుముందు నేను ఎప్పటి నుంచో చెప్తుంటాను. అది వాటర్ సాల్బుల్. ఇక్కడ ఒకసారి ఓపెన్ చేయవో చెప్తాను చూడండి. రూట్స్ కూడా బాగా యాక్టివ్గా ఉన్నాయి. ఏం కాదు ఆ పైనది చూడండి. వైట్ రోజ్ చూడండి. ప్యాడర్వేనా ఏమైనా పెట్టింటే సాయిల్ అప్లికేషన్ చేసుకున్నా. ఈ పాలిసల్ఫేట్ ఇవి చెప్తాను. బాగుంది చూడు. వైట్ రూట్స్ బాగా యాక్టివ్ గా ఉన్నాయి. అట్లుంటే చెట్టుకి రోగాలు రావు.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం మనమైనా మన పెద్దవాళ్ళైనా కూడా మంచి ఆస్తులు ఇచ్చినారు అనుకో ఇంట్లో పెరిగే విధానం అన్ని వేరుంటాయి. మనం ఏమైనా కొంచెం తక్కువ ఉన్నాయనుకో దాని పెరిగే విధానం కూడా వేరుంటది. సో ఇదేంటంటే మనం ఆస్తి ఇచ్చినట్టు అనమాట దానిమ్మకి అది. సో వీళ్ళే మామూలు స్టాకింగ్ చేస్తున్నారు నీట్ గా. ఇంకా టైం ఇంకా కొంచెం ఏమైనా పంట కూర్చుంటే కూర్చోవచ్చు. దానికి కూడా ఏమన్నా లేని చెట్లకు చెప్తాను, అది కొట్టుకో మామూలుగా అది కూడా పనిచేస్తుంది. ఇంకా ఏమి ఇష్యూస్ ఏం లేవు కదా. మొత్తం ఇదేంటంటే 16, 10, 15, 9 నాకైతే ఇంకా ఎక్కువ ఉంది. ఇది ఇంకా 10 ఉందేమో. ఇది డిస్టెన్స్ ఉంది. అది చూసే కానీ తోట ఎక్సలెంట్ గా ఉంది. అందుకే చెట్లు తక్కువ పట్టినాయి. లేకపోతే అసలు ఈ డిస్టెన్స్ పెట్టినారు కాబట్టి వీళ్ళకి ఇష్యూ ఉంది. వాటర్ కూడా చూడండి ఈ ఇస్తే అట్లా కిందకి అట్లా వెళ్ళిపోతాయి. ఏదన్నా 2 సేద్యాలు వదిలే ఇంకా చెట్ల మధ్యలో చేద్దాం ఇంకా, ఎందుకంటే వర్షాలు పడినా కూడా ఇబ్బంది ఉంటుంది. మామూలు స్టాకింగ్ చేస్తున్నారు కదా వీళ్ళు. చెప్పాను కదా 50,000 వరకు అయిందని. ఇక్కడ బెంగళూరు నుంచి కట్టలు కొనుక్కొచ్చినారు వీళ్ళు. ఈ అన్న వాళ్ళు మామూలు కట్టారు. మీకు మామూలు ఎవరైనా కావాల్సిన స్టాకింగ్ కోసమైనా ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళకి ఫోన్ చేసిన నెంబర్ పెడతాను డిస్క్రిప్షన్లో, వీళ్ళ నెంబరు. మీరు ఎవరైనా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది మామూలుగా వాళ్ళు 400 వరకు తీసుకుంటున్నారు మామూలు స్టాకింగ్ చేయడానికి ఒక మనిషికి మామూలుగా డైలీ వేజెస్ అంటే కూలీ. సో ఇది ఇట్లా చేశారు కదా వీళ్ళు. ఇంకా దీంట్లో ఒక చిన్న మిస్టేక్ ఏం చేశారంటే ఇట్లా చిన్న కొనకు కట్టుకోకుండా ఈ తీసుకొని వచ్చి ఈడ కట్టుకోవాలంటే లావు పుల్ల దగ్గర ఉన్న చోట కట్టుకుంటే బాగా నిలబడుతుంది. నీకు ఈ బరువును కూడా తట్టుకుంటుంది నీకు. ఇది కూడా అది ఎన్ని కట్టలు పట్టినాయి మొత్తం? ఎన్ని చెట్లు ఉంటే ఎన్ని కట్టలానండి? 600. ఓకే, 2 చెట్లు పెట్టి కట్టినారా? ఓకే. ఇంకా మళ్ళీ సపోర్టింగ్ కట్లు ఎంత ఎన్ని టన్నులు అయిందన్న? 4 టన్నులు వేసుకొచ్చాను. ఇంకో అవతల పాటకు కూడా అయితే. నీవు కూడా పంటకు పోయినావా? అంటే ఓకే రెడీగా పెట్టుకున్నారా? అంటే బాడీ ఎంత అయింది మొత్తం? 4,000 మాకు కావాల్సిన వాళ్ళు. మాకేమన్నా అట్లా ఏమన్నా ఉంటే తెప్పిస్తారా? నంబర్ ఇస్తారు మీరు. వాడు బెంగళూరు పోయినప్పుడల్లా వేసుకొస్తారు. మరి అయితే నాకు వేసుకొచ్చి ఏమైందండి మేలుగా ఉంది అసలు. దీనికి గ్రో కవర్ కప్పుకోవచ్చు. గ్రో కవర్ కప్పి ఇడిచి పెడితే మీ తోట ఉంటుంది. గ్రో కవర్ ఇప్పుడు పోతా ఉండ కాదు. ఇది దానిమ్మ కట్టే ఇది టమోటా కడతారు కదా, దారం చేస్తామని. అదే మేలు దీనికంటే. తట్టుకోదు. ఎందుకు తట్టుకోదు? అట్లేం లేదు నీకు. అది ప్లాస్టిక్. ఇది నీకు అట్లా ఆలోచించు. నీకు అదే తక్కువ రేటు, అది చాలా కాస్ట్ తక్కువలో అయిపోతుంది. అది